నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రేపో మాపో జగన్ గారు ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ బీజేపీ నేతల్ని కలిసే అవకాశం ఉంది. అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు సడన్గా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అక్కడ బీజేపీ నాయకుల్ని కలిసే అవసరం ఏముంది అనేది ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తుంది. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, ఏం బేరాలు ఆడబోతున్నారు, బీజేపీ నాయకుల దగ్గర తను ఏం పెట్టబోతున్నారు, వాళ్ళ ముందు ఏం పెట్టబోతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి 2 నెలల ముందు హడావిడిగా ఇప్పుడు ఢిల్లీ పర్యటన మీద ఇవాళ ప్రజలంతా కూడా చర్చిస్తున్నారు. ఎందుకు ఎలక్షన్ ముందు ఈయన ఢిల్లీ వెళ్తున్నాడు అనేదే ఇవాళ చర్చనీయాంశం. వాళ్ళ చెల్లి నిన్న తిట్టింది మోడీని. ఏమని? మోడీ కేడీ అంది. మోడీ కాదు, అతను ఒక కేడీ, ఢిల్లీలో ఒక కేడీ, అమరావతిలో ఒక కేడీ, మా అన్న కేడీ, మోడీ కేడీ, ఇద్దరు కేడీలు కలిసి అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న షర్మిల విమర్శలపై సంజాషి చెప్పుకోవటానికి వెళ్తున్నాడా? మా చెల్లి అందగాని నాకు మా చెల్లికి సంబంధం లేదు, మీరు లేనిపోయింది మిమ్మల్ని కేడీ అంది మా చెల్లి అని నన్ను ఎక్కడ జైల్లో పెడతారు? తన కేసుల కోసమే ఆయన ఢిల్లీ పర్యటన అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం. ఎందుకంటే ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక 25 సార్లు వెళ్ళుంటాడు, ఒక 20 సార్లు కలిశాడు నరేంద్ర మోడీని, ప్రధానిని. ఈ 25 సార్లు ఢిల్లీ పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి ఏం తెచ్చాడు? రైట్. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి రాబట్టడం కోసం జగన్ ఢిల్లీ పర్యటనలు కాదు, స్వలాభం కోసం అనుకోవాలి. అంతే కదా. ఇప్పుడు రాష్ట్ర లాభం కోసం కాదు, ప్రజల లాభం కోసం, అంతకన్నా కాదు. అదే కనుక నిజమైతే తెచ్చింది ఏదో కళ్ళ ముందు ఉంటుంది. అంటే ఇక్కడ స్పెషల్ స్టేటస్ కానీ మనకి రాజధాని కానీ ఇంతవరకు అనేది అసలు ఆయన నోరు తీసి మాట్లాడిన సందర్భమే లేదు. సో ఇన్నిసార్లు ఒక 25 సార్లు కలిశారంటే ఎందుకు 25 సార్లు ఒక అభివృద్ధి అనేది కనపడట్లేదు? ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు ఇవే. ఇన్నిసార్లు కలిసినా కూడా రాష్ట్రానికి ఇంతవరకు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, నువ్వు రాష్ట్రానికి ఏం చేసావని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు సార్ మరి జగన్? సంజాయిషీలు చెప్పడం కోసమే వెళ్తున్నట్టుగా మనం తీసుకోవాలి తప్ప సమస్యల కోసం వెళ్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చూడకూడదు. ఎందుకంటే ఆయన ఇంతవరకు ప్రెస్ మీట్ ఏనాడు పెట్టలేదు. నేను ఇవి అడిగాను, వాళ్ళు ఇవి చేస్తానన్నారు అని చెప్పి ఏనాడు లేదు. ఎప్పుడో ఒకటి కట్ అండ్ పేస్ట్, అదే విభజన చట్టంలో అంశాలు అవే తప్ప అతను ప్రెస్ రిలీజ్ కూడా ప్రజలు చూడటం మానేశారు. విభజన చట్టంలో అంశాలకి కేంద్ర సహకారం ఏంటి? ఇప్పుడు రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలకు వెనకబడిన అభివృద్ధుల నిధి రావాలా, బుందేల్ఖండ్ ప్యాకేజీ రావాలి. 750 350 కోట్ల చొప్పున ఈ 5 ఏళ్లలో ఇవ్వాలి. ఇచ్చారా? అది మరి 2000 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చాక ఇవి ఆపేశారు. అవి పాత బాకీ ఒక 1000 కోట్లు 1300 కోట్లు అలా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం 3000 కోట్ల నిధుల్లో పైసా రాలేదు రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ. స్టీల్ ప్లాంట్ కడప నిన్నే మోడీ షర్మిల క్వశ్చన్ చేసింది. రాజశేఖర రెడ్డి బతికుంటే కడప స్టీల్ ప్లాంట్ ఆగేదా? కడపను బెంగళూరు రైల్వే లైను వద్దని లేఖ రాసావేంటి జగన్ అన్న అని అడిగింది. అంటే షర్మిల యొక్క విమర్శలు, తనపై చేస్తున్నటువంటి సెటైర్లు, వీటన్నిటికీ మోడీపై ఆమె చేస్తున్నటువంటి ధ్వజమెత్తటం, వీటన్నిటి గురించి సంజాయిషి ఇవ్వడం కోసమే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? లేదు. కేసులు ఏమైనా స్పీడ్ అయ్యాయా? అంటే ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు చూస్తుంటే సార్, ఇక్కడ మోడీ కబంధ హస్తాలలో జగన్ ఉన్నాడు అని చెప్పేసి స్పష్టమైపోయింది మనకి. అంటే మోడీ ఏది చెప్తే జగన్ అదే తలాడిస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడింది. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అంతే కదా. ఇప్పుడు బీజేపీకి బానిసగా మారాడు మా అన్న. ఈ బానిస పార్టీల కింద ఇంకెన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్? కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తాడు, తొలి సంతకం దాని మీదే పెడతాడు అని ఆమె డిమాండ్ చేస్తాను.
ఇప్పుడు షర్మిల వైపు ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు, అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎవరైతే సీట్లు రాలేదో అందరూ షర్మిల వైపు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో అతను హడావిడిగా ఢిల్లీ పర్యటన వెళ్ళడం, ఒకవైపు ఏమో షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. రేపు బడ్జెట్ సమావేశాలు కేంద్రం ఫిబ్రవరిలో కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన వెంటనే ఆ సెషన్స్ తర్వాత పార్లమెంట్ ఇంకా అప్పుడే రద్దు అయిపోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ 20వ తారీఖు వస్తుంది అంటున్నారు. అంటే మార్చి 16 ఎలక్షన్ అని చెప్పి టార్గెట్ పెట్టుకుని మీ పనులు స్పీడ్ చేయండి అని ఎలక్షన్ కమిషన్ మొత్తం యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తోంది. ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తను ఒంటరి వాడయ్యాడు. తెలుగుదేశం జనసేన పొత్తు బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. 100 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అనేది ప్రజలు నమ్ముతున్న పరిస్థితుల్లో చెల్లి ఎదురు తిరిగి అన్న మీదే యుద్ధం ప్రకటిస్తే ఇటు ఇంట్లో ఒంటరి, పార్టీలో ఒంటరి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు 40 మందిని అసలు ఇతను తారుమారు చేసి పారేశాడు. ఒక 25 మందికి మొండి చేయి చూపించేశాడు. అన్నీ అతనికి ప్రతికూలంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి తాడు పట్టుకున్న పామై కరుస్తోంది. ఈ పరిస్థితుల్లో దిక్కు తోచక జుట్టు బీక్కుంటూ ఇవాళ ఢిల్లీ పరిగెత్తినట్టుగా మరి మన కళ్ళ ముందు కనపడుతోంది. ఏంటి, ఇహము పరము నువ్వే, నన్ను కాపాడాల్సింది ఇక నువ్వే అంటూ అతను మొర్రపెట్టుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నాడా? ఏది బీజేపీ ఏ విధంగా అయినా సరే రేపటి ఎలక్షన్లో గట్టెక్కిస్తే మళ్ళా నేను ఒక 20 పార్లమెంట్ సీట్లు కనుక గెలిస్తే ఈ 30 సీట్లు మీకే. ఇప్పుడు ఆల్రెడీ 31 ఎంపీ సీట్లు బీజేపీవే అంటోంది కదా. షర్మిల ఏమంటోంది, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 1 ఎంపీ లేకపోయినా మొత్తం 31 ఎంపీ సీట్లు బీజేపీయే అంటోంది. అంటే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ ఖాతాలోనే వేసేసింది. అంత డమ్మీలు అయ్యారు, అంత డూడు బసవన్నలుగా మారారు, బానిసలుగా బీజేపీకి సేవలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఆమె ధ్వజం ఎత్తుతున్నప్పుడు ఇతను మరి ఢిల్లీ వెళ్ళాడంటే ఒకటి కేసుల కోసం వెళ్ళాలి. సిబిఐ, ఈడీ కేసులు మరి 381 వాయిదాలకు ఎగ్గొట్టాడు. దానిపైన మరి సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిల్లేశాడు. అది కూడా ఎంక్వైరీ జరుగుతోంది. సుప్రీంకోర్టు దానిపైన మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఆ కేసు కదిలితే ఏంటి, కదలకపోతే ఏంటి? మళ్ళా ఒకవేళ సిబిఐ, ఈడీ విచారణలు ఈ 2 నెలల్లో స్పీడ్ అవుతాయా? మీరు చెప్పిందల్లా చేశాను, మీరు పెట్టిన ప్రతి బిల్లు ఆమోదించాను, నేను మీ మాట ఎక్కడ కాదన్నాను, నాకన్నా మీకు విధేయుడు ఎవరన్నా ఉన్నారా? ఇంత పూర్తి విధేయత జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నప్పుడు బీజేపీ మరి రహస్య మిత్రపక్షంగానే చూడాలి. అంటే ఇక్కడ జగన్ గారు ఒప్పుకున్నారు కదా సార్, బహిరంగంగానే నేను అంటే మేము వైసీపీ బీజేపీతో పొత్తుతోనే ఉంది అని చెప్పేసి మొన్న రీసెంట్ సభలోనే చెప్పారు కదా సార్. సో ఇందులో చీకటి ఒప్పందాలు ఏం లేనట్టే కదా సార్. అంటే బీజేపీతో పొత్తుందని ఆయన అది సరైన సమాచారం కాదు. ఆయన చెప్పడు, వాళ్ళ చెల్లె చెప్తున్నప్పుడు మరి నమ్మకం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ కూడా తెలుగుదేశం జనసేన అలయన్స్లోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ రేపు ఫిబ్రవరి 4వ తారీఖు మరి ఎప్పుడో ఆయన ప్రచారం ప్రారంభిస్తున్నాడు. అతను ఈ లోపు ఢిల్లీ పర్యటన ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన దేనికోసం? బీజేపీని ఈ అలయన్స్లో భాగస్వామి చేయడం కోసం. ఒకవేళ పొరపాటున బీజేపీ కూడా తెలుగుదేశం జనసేన అలయన్స్లో చేరుద్దా, దానికి గండి కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? మీరు ఇండివిజువల్గానే పోటీ చేయండి, మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు, తెలుగుదేశం పార్టీకి జనసేనకు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం ఉండకూడదు అని ఖరాఖండిగా చెప్పేందుకు వెళ్ళాడా? నేను మీకు ఇచ్చినటువంటి మద్దతు, మీకు నా ఎంపీలందరినీ కూడా మీకు సాగిలపడేటట్టుగా చేసి ప్రతి బిల్లు ఆమోదించినప్పుడు మరి నా కోరిక మీరు నెరవేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపటి ఎన్నికల గండం నుంచి గట్టెక్కించండి అని కాళ్ళు పట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడనే ఒక ప్రచారం జరుగుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినాను.